శాంతి की राह में శబ్దార్థ్ ఉపలబ్ధ్ అంటే ప్రాప్తి, తెలుగులో హిందీలో ప్రాప్తి. పరంతు అంటే లెకిన్, తెలుగులో కానీ, ఇంగ్లీష్లో బట్. నియంత్రణ అధీన్, అదుపు, కంట్రోల్. లాలచ్ అంటే లోబ్, తెలుగులో దురాశ. పీడ బాధ, పెయిన్. మిటానా అంటే హటానా, తొలగించుట. ఉత్కృష్ట్ అంటే ఉన్నతమైన, గ్రేట్. బాయిచారే బంధుత్వ, భాతృత్వము తెలుగులో. అశ్వేత్ అంటే కాలే, బ్లాక్ పీపుల్. సది అంటే శతాబ్ది, సెంచరీ. విరోధ్ వివక్షత అంటే వ్యతిరేకత. సంజౌతా అంటే రాజీ, ఒప్పందం. ప్రతీక్ చిహ్నం, సింబల్. లోకతంత్ర అంటే ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. బుజుర్గ్ గౌరవనీయులు, రెస్పెక్టబుల్. స్వర్గవాస్ అంటే నిధన్, మరణము. రత్ హోనా అంటే మగ్న హోనా, నిమగ్నమగుట. హోంట్ అంటే పెదవి, లిప్స్. సీక్ అంటే పాఠం, లెసన్. శాంతి की परिभाषा क्या हो सकती है अपने शब्दों में बताइए. శాంతికి నిర్వచనం ఏమై ఉంటుంది, మీ సొంత మాటల్లో చెప్పండి అని దాని అర్థం. శాంతి మధురత ఔర్ భాయిచారేకి అవస్థ హై అంటే శాంతి మాధుర్యము, సౌభ్రాతృత్వ భావాలతో కూడిన ఒక స్థితి. ఇస్మే వైర్భావ్ బిల్కుల్ నహీ రహతా, ఇందులో వైరభావం అనేది అస్సలు ఉండదు. శాంతికే బినా జీవన్ కా ఆధార్ హీ నహీ హై, శాంతి లేకుండా జీవితమే లేదు. సంపత్తి ఔర్ శ్వాస సే భీ అధిక్ మూల్యవాన్ మన్ కీ శాంతి హై అంటే అన్ని సంపదల కన్నా, ఆరోగ్యం కన్నా కూడా విలువైనది మానసిక శాంతి. యుద్ధ కా విలోమ్ హీ శాంతి హై, యుద్ధానికి వ్యతిరేకమైనది శాంతి. मन को बुरे रास्ते पर चलने से नियंत्रित करना ही శాంతి है. మనస్సుని చెడు మార్గంలో పోనీకుండా నియంత్రణ చేసేది కూడా శాంతి అని దాని అర్థం. సెకండ్ క్వశ్చన్, सभी पीड़ाओं को मिटाने का एकमात्र साधन है శాంతి, इस पर अपने विचार बताइए. అంటే అన్ని సమస్యలను తొలగించేది ఒక్క సాధనం శాంతి మాత్రమే, దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి అని దాని అర్థం. జిందగీ మే శాంతి సే జీనేకే దో హీ తరీకే హై, జీవితంలో శాంతిగా జీవించేదానికి రెండు మార్గాలు, రెండు పద్ధతులు అయితే ఉన్నాయి. జిన్హే తుమ్ భూల్ నహీ సక్తే ఉన్కో మాఫ్ కర్ దో, ఎవరినైతే నువ్వు మర్చిపోలేవో వాళ్ళని నువ్వు క్షమించేయి. జిన్హే తుమ్ మాఫ్ నహీ కర్ సక్తే ఉన్కో భూల్ జావో, ఎవరినైతే నువ్వు క్షమించలేవో వాళ్ళని మర్చిపో. मन को नियंत्रित कर उसे बुराई के रास्ते पर चलने से रोकना ही శాంతి है. మనస్సును చెడుదారి వైపు మళ్లించకుండా చేసేది, ఆపేది ఒక్క శాంతి మాత్రమే. जब हम आशा की लहरों पर चलने का प्रयास करेंगे तो अनेक बाधाएं आती है. మన మనస్సు ఆశ అనే అలలతో వెళ్ళిపోతూ ఉంటే, ప్రయత్నిస్తూ ఉంటే అని మనకు అనేక సమస్యలు వస్తాయి. उन बाधाओं से बचने के लिए अनेक पीड़ाएं उठानी पड़ती है. ఈ బాధల నుంచి కాపాడుకోవడానికి అనేక కష్టాలను పడుతూ ఉంటాము. ఇస్కో మిటానే కా ప్రయత్న సిర్ఫ్ శాంతికే సహారే హీ కర్ సక్తా హై, వాటిని దూరం చేసుకునే ప్రయత్నం కేవలం శాంతి మార్గంలోనే సాధ్యమవుతుంది. నెల్సన్ మండేలాకే జీవన్ సే హమే క్యా సందేశ్ మిల్తా హై, నెల్సన్ మండేలా జీవితం నుండి మనకి ఏమి సందేశం లభించింది? జవాబు, సాహస్, లచీలాపన్, మాఫీ, వైయక్తిक की अपेक्षा, सामाजिक भलाई पर जोर, समर्पण भाव, ये सब इस महान मदीबा के जीवन के कालातीत संदेश है. అంటే సాహసం, దయాద్ర హృదయం, క్షమాగుణం, వ్యక్తిగత స్వార్థం కంటే సామాజిక శ్రేయస్సే గొప్పదని భావించే లక్షణం, త్యాగం, ఈ గుణాలన్నీ నెల్సన్ మండేలా జీవితం నుంచి కాలంతో సంబంధం లేకుండా అన్ని వేళల్లోనూ మనం నేర్చుకోవాల్సిన గుణాలు. ఇదే ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణాలు. उनका सपना था कि दुनिया भर में सबके लिए శాంతి హో, కామ్ హో, రోటీ హో. ఆయన కళ ఏంటంటే ఈ ప్రపంచంలో ఉండే అందరికీ వారందరూ శాంతియుతంగా జీవించాలని,
శ్రమించాలని, నిత్యావసరాలైన ఆహారం, నీరు అవన్నీ అందాలని ఆయన కోరిక. 4th क्वेश्चन, मदर तेरेसा ने अपने जीवन में क्या सिद्ध कर दिखाया है? మదర్ తెరెసా తన జీవితంలో ఏమి నిరూపించింది? మదర్ తెరెసా యుగోస్లేవియా కీతి. మదర్ తెరెసా గారు యుగోస్లేవియా దేశస్థురాలు. बचपन से वह अनाथों, गरीबों और रोगियों की సేవా करना चाहती थी. చిన్నప్పటి నుంచి ఆమె అనాథలకు, పేదవాళ్లకు మరియు రోగగ్రస్తులకు సేవ చేయాలని కోరుకుంటూ ఉండేది. పహలే తో అధ్యాపిక కే రూప్ మే భారత్ आई. మొదట అధ్యాపకురాలుగా చేయాలని భారతదేశానికి వచ్చింది. बाद में वह अपने दृढ़ संकल्प से उसे सपने को साकार कर चुकी थी. తర్వాత ఆవిడ దృఢ సంకల్పంతో తన కలను సాకారం చేసుకుంది. उसने కథనీ సే కహీ కర్నీ కో అధిక మహత్వ దియా. ఆవిడ చెప్పడం కంటే చేసి చూపించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. అంటే పనులు చేసి చూపించడం. वह हमेशा कहा करती थी, प्रार्थना करने वाले होठों से कहीं अच्छी सहायता करने वाले हाथ है. అంటే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా అని దాని అర్థం. इस प्रकार वह अपने जीवन में लगन से काम करने पर सफलता आराम से कदम चुनने की बात सिद्ध कर चुकी है. ఈ విధంగా మాటలు చెప్పడం వల్ల ఏమీ లేదు, లాభం లేదు, కార్యరూపంలో పెట్టి చూపితే బాగుంటుంది. అంటే మాటల కంటే చేతులకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇదే ఆవిడ ఆశయం. అలాగే పని మీద శ్రద్ధ పెట్టితే తప్పకుండా విజయం సాధిస్తాము అని ఈ విధంగా ఆవిడ చేసి చూపించింది తన పనుల ద్వారా. प्रार्थना करने वाले होठों से अच्छे सहायता करने वाले हाथ है. पंक्ति का भाव स्पष्ट कीजिए. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. దీని భావం చెప్పండి. ఆన్సర్, ప్రార్థనా కర్నే వాలే హోఠోం సే కహీ అచ్చే సహాయత కర్నే వాలే హాత్ హై. ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులే మిన్న. యహ్ బిల్కుల్ సచ్ హై. ఇది అక్షర సత్యం. गरीबों के लिए सिर्फ प्रार्थना करने से उनकी भूख नहीं मिटती. పేద ప్రజల కోసం మనం కేవలం ప్రార్థన చేసినంత మాత్రాన వాళ్ళ ఆకలి తీరదు. कम से कम एक वक्त को रोटी दिलाने से काफ़ी उपयोगिता है. అంటే కనీసం వారికి ఒక పూట భోజనమైన అందిస్తే ఉపయోగం ఉంటుంది. जिनको समाज में हमारी मदद चाहिए, వారికి మన సహాయాన్ని అందించాలి. బాతే కర్నీ సే కోయి ఫాయిదా నహీ హై. మాటలు చెప్పినంత మాత్రాన అయితే ఉపయోగం ఉండదు. కార్యరూపమే దిఖానా బేహతర్ హై. కార్యరూపంలో చేస్తే ప్రయోజనం ఉంటుంది. మాటలు చెప్పడం వల్ల అయితే ఏమీ ఉండదు, కార్యరూపంలో పెట్టి చూపిస్తే బాగుంటుంది. యాని కథనీ సే కహీ కర్నీకో అధిక మహత్వ దేనా హై. అంటే కార్యరూపంలో పెట్టి చూపిస్తే బాగుంటుంది మాటలు చెప్పడం కంటే అని దాని అర్థం. యహీ తెరీసా కా ఆశయ హై. ఇది మదర్ తెరీసా యొక్క ఆశయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.